ఇంట్లో ఇగురు కూర కన్నా పొరుగింటి పుల్ల కూర రుచి అని నాకు పచ్చి చేపల కంటే ఎండు చేపలే బాగా నచ్చుతాయి. మా వారేమో అంతగా ఇష్టపడరు, స్మెల్ వస్తుంది అది ఇది అని తీసుకురారు. పిన్ని దగ్గర ఉంటే నాకు కొన్ని ఎండు మెత్తాలు తెచ్చిచ్చింది. ఇటు చూస్తే ఇంట్లో ఏమో మామిడికాయ ఉంది, మరి పచ్చి మామిడికాయ ఎండు మెత్తాలు కూర చేసేసుకుందామా. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అది కూడా నేను మట్టి పాత్రలో చేస్తున్నా. ముందు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, తలలు తోకలు తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు మెత్తాలు వేసి ఓసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా ఇందులో చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే కూర రెడీ. ఇలా చేసుకుంటే కూర మాత్రం ఎక్సలెంట్ ఉంటది. మనలాగా ఇలా ఎండు చేపల బ్యాచ్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి అబ్బా. ఫస్ట్ టైం చేయడం నేను ఇది, నాకు రాదు ఇది చేయడము. పిన్ని చెప్తుంటే నేను చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఈ ఫ్రాక్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. గ్యారా ఎంత ఉందో చూడండి, 1000 బిలోలోనే వచ్చేసింది. ముందంతా కూడా వర్క్ ఇచ్చారు. ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి.